సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు, వీర జవాన్ గారు. సో నిన్న అయితే ఆయన అంత్యక్రియలప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. సో ఇలాంటి సైనికుల గురించి మీరు ఏం చెప్తారు? అసలు మురళీ నాయక్ నిజంగా నాయక్ అన్నది నాయకుడే. అతను విరోచిత పోరాటం చేసి ఒళ్ళంతా కూడా తూట్లు కొట్టేసినా సరే కానీ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, వీర కిషోర్ ఎవరైనా ఉన్నారంటే మురళీ నాయక్. నిజంగా చాలా ధైర్యశాలి. అతను మన తెలుగు రాష్ట్రాలకే గర్వించదగ్గ ధైర్యవంతుడు. వాస్తవంగా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఒకటి, జన సైనికుడు కూడా. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అన్నాడంట వాళ్ళ మేనమామతో, ఎప్పటికైనా మన జెండా మన దేశ జెండాను ఆమె కప్పి తీసుకెళ్ళండి, ఎందుకురా మనకి ఉద్యోగం అంతే కాదు, నేను దేశం కోసం చనిపోయినా పర్వాలేదు అనేసి ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంత చిన్న వయసులో యువకిషోరం మురళీ నాయక్. ఖచ్చితంగా అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఒక ఆర్మీ అయినా కూడా ప్రాణాలు పోతున్నాయి అంటే ఖచ్చితంగా భయపడతారు, మన శత్రు దేశమైన పాకిస్తాన్ అది కూడా. సో ఇప్పుడు మన భారతదేశంలోనే ఆర్మీ అందరూ కూడా హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తారు దేశం కోసం. సో మన ఇండియన్ సైనికుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పోరాటం చేస్తుంది మన కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం పోరాటం చేస్తుంది భారత సైన్యం అని గర్వంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దేనికి గట్స్ లేవు ఏ దేశానికి కూడా. ఒకవేళ ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రారంభిస్తే ఆ దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ముందుగా రెడీగా ఉంటారు ఉగ్రవాదులు. కాబట్టి గత 50 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితితో పాటు సహా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటుంది, కానీ ఏ ఒక్క దేశం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించలేకపోయింది. ఈవేళ మోడీ గారి ప్రభుత్వం, భారతదేశం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈరోజు నిలబడి ఉంది. అలాగా ఉగ్రవాదాన్ని తుదుముట్టించాలని దృఢ సంకల్పంతో నిలబడి ఉంది. భారతదేశానికి ఉన్న గట్స్ ఏ దేశానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ధైర్యవంతులు ఉంటారు. ఎంతమంది బార్డర్లో చనిపోయినా సరే ఒక్కరనే వెనకడికి వేస్తున్నారా? అలాగే ఈవేళ మనం పోరాటం చేస్తుంది ప్రపంచ శాంతి కోసం, మన ఒక్కరి శాంతి కోసం కాదు. అలా పోరాటం చేయాలంటే గట్స్ ఉండాలి. అది ఒక భారతదేశానికి నేడు మన మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి బ్లడ్లోనే ఉంది అది. కాబట్టి ఈవేళ ఉగ్రవాదం మీద మనం యుద్ధం ప్రారంభించాం, జయించుతున్నాము, తొక్కేస్తున్నామనే టైంలో ధన్మన్ బ్రేక్ పడింది. చాలామంది హతాశులైపోయారు. ఏంట్రా ఎలా జరిగింది, ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలి కాదా అంటే మన దేశం కూడా బ్రేక్ ఇవ్వడానికి గల కారణం మానవత్వం ఉంది. కాబట్టి పౌరులు కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఉగ్రవాదులను మనం తుదిముట్టించుకుంటూ వెళ్తే ఒక బాంబు పడితే అక్కడ మంచోడు చనిపోతాడు, చెడ్డోడు చనిపోతాడు. కాబట్టి ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తానే నిర్మూలించాలి అనే చర్చలో పాల్గొనేలాగా ఈవేళ మన చర్చలు జరపడానికి మనం అనుమతి ఇచ్చాం. సార్ ఇప్పుడు మనము ఏం చేసినా కూడా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము. కాకపోతే ఏపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఒక 50 lakhs కావచ్చు, 5 acres ల్యాండ్ కావచ్చు, 300 square feet భూమి అంటే ఇల్లు కోసం జాగా కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగం, పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా 25 lakhs. సో గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఏపీ ప్రభుత్వం ఈరోజు కృతనిశ్చయంతో పనిచేస్తుందండి. పూర్తిగా ఏ రాష్ట్రమైనా సపోర్ట్ ఇచ్చిందో లేదో కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మన భారత ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందడిగేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలా, ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో అండగా ఉండాలి మన దేశానికి, మన నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి నినదించి చాటి అండగా నిలబడ్డారు. కాబట్టి వేళ ఆ ధైర్యాన్ని పుచ్చుకునే వేళ మురళీ నాయక్ విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందాడు. కాబట్టి అలాంటి చరిత్రలు ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి మనం పోవడం కాదు. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్లు పొగుడతారు, వాళ్ళని పొగుడతారు, వాళ్ళ అభిమానం అంటారు. ఇలాంటి వీర జవాన్లకు అభిమానులుగా ఉండండి, ఇలాంటి వీర సైనికులకు అభిమానంగా ఉండండి. ఎందుకంటే మన దేశం గర్వించదగ్గ దేశం. మన దేశం ఈవేళ ప్రపంచ దేశాల శాంతి కోసం పోరాటం చేస్తుంది. ప్రపంచ దేశంలో ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఉగ్రవాదం వల్ల. ఈరోజు మనం ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్లేదు, ఉగ్రవాదం మాత్రం నిర్మూలించబడాలని చెప్పి ఈవేళ ధైర్యంగా నిలబడిందంటే ఒక్క భారతదేశం మాత్రమే. భారతీయులుగా పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. నిజంగా చెప్పాలంటే భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే ఉగ్రవాదం మీద పోరు చేస్తున్నాం. ఈవేళ ఏ దేశము సాహసించలేకపోయింది. మీసమ్మే చేసుకుని చెప్పు, నేను భారతీయుడని, నేను నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నానని చెప్పు, నేను భారత సైనికుల ఆధ్వర్యంలో పనిచేస్తున్నానని చెప్పు, భారత సైనికుడిగా బతుకుతున్నానని గర్వంగా చెప్పు. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ధైర్యం ఏ దేశం చేయలేకపోయింది. ఇది వాస్తవం. ఎవరు అంగీకరించినా
కొంతమంది కుక్కల వాగినా భారతదేశానికి ఉన్న ధైర్యాన్ని ఎవడు కూడా ఇవాళ తక్కువ చేసి చూపించలేడు. ఎందుకంటే 50 సంవత్సరాలుగా అన్ని దేశాలు కూడా ఉగ్రవాదంలో సతమతమైతే ఆఖరికి పెద్దన్న చెప్పుకునే మన అమెరికా కూడా చాలా ఇబ్బందులు పడింది, కానీ సాహసం చేయలేకపోయింది ఉగ్రవాదం మీద ఫైటింగ్. కానీ ఇవాళ నా భారతదేశం ఉగ్రవాదం మీద ప్రపంచ దేశాల శాంతి కోసం యుద్ధం చేస్తున్నాం. ఈవేళ మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. వాళ్ళందరికీ జోహార్ చెప్తూ భారత్ మాతకి జై. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ముందు అతనికి జోహార్ ప్రకటించుకోవడం మన మంచి పరిణామం. ఒక వీరుడు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, సామాన్య ప్రజలు కూడా అతను చనిపోవడాన్ని జీర్ణించుకోలేరు. కానీ తప్పదు, దేశం కోసం త్యాగం చేసింది కాబట్టి ఒక వీరుడిగా గుర్తింపు ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు వేరే ఇతర దేశాలు ఎక్కడైనా కూడా ఆర్మీ అంటే ప్రాణాలు వదలడానికి భయపడతారు, కానీ మన దేశంలో మాత్రం చాలా హ్యాపీగా దేశ రక్షణ కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు, హ్యాపీగా వదిలేస్తారు. సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు? అలాంటి సైనికులు ఉండడం మన దేశ గర్వకారణం. జై జవాన్ జై కిసాన్ అనే పదాల్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోతుందంటే పొలిటీషియన్ చుట్టూ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతారు ఈ ఎర్రిపప్పలంతా. ఏమంటాం, ఈ ఆర్మీలో ఈ సైనికుల కోసం వాళ్ళు సేవలు చేసే వాళ్ళకు సెల్యూట్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ కనిపించిన వాళ్ళకి కనీసం వాటర్ బాటిల్ ఒక ఫుడ్ ఇవ్వడానికి కూడా ఎవరు పెద్ద సాహసించరు. ఇలాంటి టైంలో యుద్ధం చేసి పాకిస్తాన్తో మన శత్రు దేశంతో యుద్ధం చేసి వీరుడు మరణించడం అంటే చాలా గొప్ప విషయం. ఒకసారి ఇప్పుడు మనము ఏం చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము. అయితే గవర్నమెంట్ తరపున ఏపీ ప్రభుత్వం అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఒక 50 lakhs క్యాష్ కానీ 5 acres ల్యాండ్ 300 square feet భూమి జాగా ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా 25 lakhs ఇచ్చారు. సో మరి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా, సో ఏం చెప్తారు గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ కూడా మంచి పని చేసింది, స్వాగతించవచ్చు. అతనికి ఆస్తి రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఎంత ఇచ్చినా అతనికైతే చెందదు. వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వెనక ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆ కొడుకు లేడనే కొద్దిగా లోటును భర్తీ చేయడానికి ఇది ఇవ్వటమే తప్ప ఎంత ఇచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. తిరిగి ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కదా మెయిన్. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కొంచెం ఓదార్చడానికి వాళ్ళకంటూ మేము అండగా ఉన్నాం, మీ కొడుకు దేశం కోసం సేవ చేశాడు కాబట్టి మేము మీకు కొంత సహాయంగా ఉంటామని ప్రకటించుకోవడం మంచి శుభపరిణామం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో ఇప్పుడు మన వీర జవాన్ మురళీ నాయక్ గారు సో మన దేశం కోసం ప్రాణాలు వదిలారు. మన ఏపీ గవర్నమెంట్ కూడా కొంతమేరకు హెల్ప్ చేయడం జరిగింది. 50 lakh క్యాష్ కావచ్చు, 5 acres ల్యాండ్ కావచ్చు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంతంగా 25 lakhs ఇచ్చారు. సో అసలు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కావచ్చు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అడిగారు కదా, ఆయన మా సూపర్ సీనియర్ అనమాట. మాది సత్యసాయి జిల్లానే, అనంతపూర్లో చదివాడు ఆయన. డిగ్రీ, దాని తర్వాత ఇంటర్ అన్నీ అక్కడ చేశాడనమాట. ఆయన 2-3 సార్లు నేను కూడా చూశాను. అయితే ఏంటంటే మన లోపల ఉండి వర్క్ చేసుకోవడం వేరనమాట. ఆయన ఎప్పుడు ఆర్మీ అంటూ స్పోర్ట్స్ పరంగా కూడా మంచిగా ఉండేటోళ్ళు. అంటే మా సీనియర్లు కూడా కాల్ చేసి కనుక్కున్నాను. ఏంటంటే జవాన్ అంటే ఆయన చెప్పాడంట ఆల్రెడీ, బార్డర్కి వెళ్ళి చనిపోతాను, నేను చనిపోయేటప్పుడు నా పైన మన జెండా ఏదైతే ఉందో జెండా అయితే కప్పండమ్మా అని చెప్పాడంట. ఇంకొక 1 yearలో రిటైర్డ్ అయిపోయేటాడు. ఆ కళని అది నిజమవుతుందని అనుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. నిన్నైతే చూస్తూ ఉంటే ఎంతో బాధాకరం అనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లి రోధిస్తూ ఉంది, వాళ్ళ నాన్న కూడా ఎంతో బాధిస్తానమాట. నిన్న అదిగాక మదర్స్ డే. ఒక తల్లికి ఒక కొడుకు ప్రేమ అందలేకపోయింది, ఒక కొడుక్కి ఒక తల్లి ప్రేమను చూసుకోలేకపోయాడు. అది చెప్పాలంటే నేను చాలా బాధాకరంగా ఉందన్నమాట. వాళ్ళు అయినా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా ఒక 50 లక్షలు డబ్బులు అయితే ఉందో ఆ డబ్బులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 20 లక్షలు ఇచ్చారు. దాని తర్వాత ల్యాండ్ అంతా ఇంత ఇచ్చారు. గవర్నమెంట్ జాబ్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. అయితే ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది అనేది ఒక తిరిగి రాదనమాట. తిరిగి రాని లోకాలకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి అదిగాక వాళ్ళకు ఉంది ఒకటే కొడుకు అనమాట. అది చాలా బాధాకరం. వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయన రికవరీ అయితే చేయలేరు కదా. కాకపోతే ఏంటంటే ఒక భారతీయుడిగా నేనైతే గర్విస్తూ ఉన్నాను, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గర్విస్తూ ఉన్నారు. పౌరుడిగా చనిపోయాడు. అసలు మా సత్యసాయి జిల్లాకి అదొక పేరు అనొచ్చు. చాలా అదైతే బాధాకరం. ఒకటే చదువుకున్నామన్నారు కదా, దగ్గర నుంచి ఎప్పుడైనా చూసారా? ఒకసారి చూశాను, ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ పరంగా బాగానే ఉంటాడు. ఆర్ట్స్ కళాశాల అని ఒకటి ఉంటుంది అనమాట అనంతపూర్ డిస్టిక్లో. అక్కడ గేమ్స్ పరంగా కానీ ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉండేటోడు. దేశం అని చెప్పి దేశం కోసం అర్పించాడు ప్రాణాలు. ఇది చాలా నాకు కూడా లోపల ఫీల్ అయింది. సారీ, అంతే భయ. ఇంకా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మన కోసం ఆయన ఏజ్ ఎంతో కాదు, 20 సంవత్సరాలు అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా
నేను ఉన్న ఒక్క రోజైనా సరే దేశం కోసం చనిపోవాలని చెప్పేసి వెళ్ళాడు ఆయన. నేను చనిపోయినప్పుడు నా అదే బాడీ మీద మన జెండా ఉండాలని చెప్పేసి అన్నాడని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారు. అండ్ నిజంగా అంటే చాలా గర్వంగా ఉంది. 14 మందిని పాకిస్తాన్లో చంపి అది జస్ట్ చూసుకోలే అంటే అయిపోయింది అనుకుని వెనక్కి తిరిగే టైంలో వాళ్ళు వెనక అది ఏమంటారు దొంగ దెబ్బ తీశారు. అది ఈయన చూసుకోకపోతే వాళ్ళు ఆయన చనిపోయేవాడు కాదు. అండ్ ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు రావడం ఆయన అభిమాని అని ఆయన కూడా తెలియదంట. నిన్న అక్కడికి వచ్చాక చాలా బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నా అభిమాని ఇలా కలుస్తా అని అనుకోలేదని చాలా బాధపడ్డారు. లోకేష్ గారు వచ్చారు అండ్ జగన్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ మమ్మీతో. చాలా గర్వంగా ఉంది. అంటే నాకు తెలిసి నాకు కొడుకు పుడితే నిజంగా చెప్తున్నా ఆర్మీలోనే జాయిన్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేము నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం. అన్న ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఆర్మీ అయినా కూడా ప్రాణాల కోసం ఖచ్చితంగా భయపడతారు. కానీ ఒక్క మన ఇండియన్సే దేశం కోసం హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తారు. సో అలాంటి సైనికులను తయారు చేస్తున్నటువంటి మన భారతమాత గురించి ఏం చెప్తారు, సైనికుల గురించి ఏం చెప్తారు? అది ఇండియా అనేది నిజంగా చెప్పాలంటే గర్వంగా అంటే మనం ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఆయన కూడా కాల్ ఏదో లాస్ట్ కాల్ చేసి నాకు చావు మీద భయం లేదు కానీ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అంటే ఒకే కొడుకంట అది ఒక్కటే బాధేస్తుందని చెప్పి అసలు నిజంగా ఆ వాయిస్ రికార్డ్ అతను చెప్తున్నప్పుడు వింటుంటే నాకు నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏడుస్తుంటే ఒకే ఒక్క కొడుకు, అది కూడా ఏజ్ కూడా ఏం పెద్ద కాదు 25 years కదా. కానీ గర్వంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో పుట్టినందుకు. చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ లోటుని మాత్రం ఎవరు కూడా తీర్చలేరు. కాకపోతే గవర్నమెంట్ తరఫున ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా 25 lakhs ఇవ్వడం జరిగింది. సో మరి ఇలా గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన రాడు. బట్ అమ్మ మీకు ఈ ఇండియా మొత్తంలో ఉన్న అబ్బాయిలందరూ మీ కొడుకులే. ఎందుకంటే మీ కొడుకు ఒక్క ప్రాణం పోయిందని ఇంతమందిని కాపాడాడు. అండ్ మేమంతా మీ పిల్లలమే. ఎప్పటికీ మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మా ఆయుష్ కూడా పోసుకొని మీరు ఇంకా బతకాలి అండ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. మీరు హ్యాపీగా ఉంటేనే ఆయన పైనుంచి ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు. థ్యాంక్స్ అన్న. యా కొంచెం గర్వంగానే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఇండియాలో బట్టి మనం నైట్ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అంటే అలాంటి జవాన్లు ఉండబట్టే మనం నైట్ ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. వేరే జవాన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా మనకి ఇలాంటి ఛాన్సులు రాలేదని కొంచెం ఫీల్ అవుతున్నా. అన్న ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా పోల్చుకుంటే మన భారతదేశం ఒక్క దేశంలోనే దేశం కోసం హ్యాపీగా ప్రాణాలు వదిలే సైనికులు ఉన్నారు. సో అలాంటి సైనికులకు జన్మనిస్తున్న మన భారతదేశం గురించి ఏం చెప్తారు? ఐడియా రావట్లేదు, ఏదో ఒకటి చెప్పు. इंडियन आर्मी से अपने तेलुगु स्टेट से ना मुरली नायक बोलकर एक आर्मी सोल्जर ना शहीद हुए, तो उनके बारे में आपका ओपिनियन क्या? तो मुझे दिल से बहुत दुख हुआ कि ये सुन के जो हमारे वीर शहीद हुए हमारे देश की सुरक्षा के लिए, तो दिल से दुख लग रहा है कि हमारे शहीद जो हमारे देश के लिए रक्षा करते हैं, बॉर्डर में जान गया उसका। अफसोस है कि ऐसा और दोबारा घटना ना घटे हमारे इंडियन आर्मी के लिए, क्योंकि हमारे वो देश के लिए सेवा करते हैं दिन रात। हम लोग खुशी रहते हैं, हम लोग को खुशी रखने के लिए वो लोग अपने जान को कुर्बान कर देते हैं। तो हमें दुख लगा सुन के ये न्यूज़ सुन के। तो ऐसा दोबारा घटना ना घटे और हमारे सरकार से भी गुजारिश है कि ये वार हमारे पाकिस्तान और इंडिया के बीच में हो रहा है, ये वार जल्दी समाप्त हो जाए ताकि हमारा देश सुरक्षित रहे और हमारे जवान भी सुरक्षित रहे. వాళ్ళు ఒక్కలేని కాదు బ్రో, మనం కూడా ప్రాణాలు అర్పిస్తాం. కాకపోతే పాకిస్తాన్ మొత్తం లేవడి చెడిపోలా అంతే. అది ఎవరైనా కానీ పాకిస్తాన్ మాత్రం ఉండొద్దు. మొత్తం పాకిస్తాన్ లేవడి వెళ్ళిపోతాం. మురళీ నాయక్ అనే కాదు, వాళ్ళు అమరవీరులు మన కోసం ప్రాణాలు తగ్గించారు. వాళ్ళ కోసం 100 ప్రాణాలు ఇంకా ఉన్నాయి మనవి. ఇండియా మొత్తం రెడీ ఉన్నారు, మొత్తం తెలంగాణ చైనా మొత్తం రెడీ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఆడంటాడు 15 मिनट కాదు 10 मिनट पूरा पाकिस्तान उठा देंगे. हाँ, पूरा पाकिस्तान उठा देंगे. हाँ, పిలిపిస్తే చాలు ఖచ్చితంగా దేశం మొత్తం పాకిస్తాన్ 10 मिनट उन लोग 15 मिनट 10 मिनट. ఓకే బ్రో, మనం ఇప్పుడు దేశం అంతా కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే ఖచ్చితంగా బార్డర్లో కష్టపడే మన ఆర్మీ ఒక డే అనక పగలనక మొత్తం కూడా నైట్ అంతా కూడా వాళ్ళు కష్టపడుతూనే అవును. సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు అన్న? అలా గురించి చెప్పడానికి ఒక మాట రాదన్న. ఎందుకంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు తగ్గిస్తారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారు కొంతమంది మన హిందువులు, మన
మొత్తం వరల్డ్ మొత్తం అందరు కాదు, మొత్తం వరల్డ్ మొత్తం రేపులు గీపులు ఏందన్నా మనకి రేపులు గీపులు మనకు అవసరం లేదన్నా. మనం తెగించాలంటే ప్రాణాలు తెగించుకొని మన దేశం మనం సంపాదించుకోవాలా. రేపులు గీపులు మన వాళ్ళే మనకు కంట్రోల్ లేకపోతే రేపు పొద్దున్న బయట దేశాలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇవ్వలేరు. అప్పుడు అంటే అనవసరమైన విషయాలు కాకుండా మన దేశ సేవ కోసం మనం ప్రాణాలు అర్పించుకోవాలా, అది మ్యాటర్. ఓకే బ్రో.